మా కన్నమ్మకి అక్షరాభ్యాసం చేయించడానికి శృంగేరి అయితే వచ్చేసాము. అక్కడే ఎందుకు అని మీరనుకోవచ్చు. దానికొక కథ ఉందనమాట. ధర్మ ప్రచారం కోసం ఆది శంకరాచార్యులు దేశాటన చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికొచ్చారంట. అప్పుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశారు. అదేంటంటే ప్రసవిస్తున్న ఒక కప్పకు దాని శత్రువైన పాము తన పడగతో నీడ ఇచ్చి కాపాడుతుందట. బద్ధ శత్రువుల మధ్య కూడా ఇంత కరుణ కనిపించడం చూసి ఈ ప్రదేశం చాలా పవిత్రమని భావించిన ఆది శంకరాచార్యులు తాను నిర్మించాలనుకున్న 4 మఠాల్లో మొదటిదాన్ని ఇక్కడే స్థాపించారు. అది శృంగేరి శారదా పీఠం. ఇక్కడ సరస్వతీదేవి శారదామ్మగా కొలువై ఉండడం, అలాగే ఆది శంకరాచార్యుల ఆశీర్వాదం ఉండడం వల్ల పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే విద్యలో అభివృద్ధి జరుగుతుందని నమ్మకం. అందుకే తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇక్కడే చదువు ప్రారంభం చేయిస్తున్నారు. అండ్ మా కన్నమ్మ అయితే అక్షరాభ్యాసం చేయించేటప్పుడంతా ఏడుస్తూనే ఉంది. వాళ్ళ నాన్న దగ్గరికి పోవడానికి కూడా ఏడుస్తూనే ఉంది. మీరు కూడా మీ పిల్లలకు అక్షరాభ్యాసం ఎక్కడ చేయించాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఇది ఒక మంచి ప్రదేశం. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించినట్టే కాదు, ఒక పవిత్రమైన ఆలయాన్ని దర్శించిన అనుభూతి కూడా మీకు కలుగుతుంది. కన్నమ్మ ఏడుస్తుంది అనే విషయం పక్కన పెడితే మిగతా అంతా బాగా జరిగింది దర్శనం అంతా.